హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం అండి. చాలా సింపుల్గా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి, పాలు విరగకుండా. చాలా కమ్మగా ఉంటుందండి. మనం తాలికల బదులుగా ఇక్కడ ఉండ్రాళ్ళను వేసుకొని చేసుకుంటున్నాము. తాలికలు విరుగుతాయని భయం కూడా ఉంటుంది కదండి. ఎప్పుడు తినాలనిపించినా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక కప్పు నిండా బెల్లాన్ని తీసుకుని దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నిండా వాటర్ని తీసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకొని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా మనం వీటన్నిటిని కరిగించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకుంటామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా మనం పొడి బియ్యం పిండిని వేసుకొని చక్కగా రెండింటిని మిక్స్ అయ్యేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలండి. ఉండలు కనుక ఉన్నట్టయితే మనకి పిండి పచ్చిగా ఉంటుందండి. ఇలా ఉండలు లేకుండా చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని తిరిగి నిండుగా వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వేరొక కప్పులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మనం కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనకు పిండి కూడా చక్కగా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోయిన మిశ్రమాన్ని మనం చేతి సహాయంతో సాఫ్ట్గా చపాతీ పిండిలాగా అయ్యేంతవరకు మనం ఒక చేతితో గట్టిగా కలుపుతూ మనం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకుంటూ మన 2 చేతుల సహాయంతో రౌండ్గా ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. తాలికలు కనుక ప్రిపేర్ చేసినట్టయితే మనం ఒక పీట పైన ఇలా మన చేతితో సహాయంతో ఇలా తాలికలు ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనకెక్కడ ఉండలకి క్రాక్ లేకుండా ఇలా రౌండ్గా చేసి ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ చక్కగా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా నేతిలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అదే నేతిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చండి. మీరు ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చండి. వీటిని ఒక అర నిమిషం పాటు చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలండి. ఇలా చిక్కని పాలను తీసుకుంటేనే మనకి ఉండ్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా అనిపిస్తుందండి. మీరు ఇక్కడ సగం నీళ్ళని సగం పాలను కూడా తీసుకోవచ్చు. ఈ పాలను మనం ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకున్న తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని కూడా వేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బియ్యం పిండి వాటర్ వేయడం వలన మనకి పాయసం చిక్కగా ఉంటుందండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను కూడా వేసేసుకోవాలి. ఇలా ఉండ్రాలు వేసిన తర్వాత మరి ఎక్కువగా కలపకూడదండి. ఇలా మనం స్లోగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మరొకసారి కలిపి చూపిస్తున్నాను. మనకి ఎంత పైకి అట్టు తేలిందో కదా. ఇలా పాలు చిక్కగా ఉంటేనే అట్టు అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వేసేసుకోవాలి. పాయసం పూర్తిగా చల్లారిన తర్వాతనే బెల్లం వాటర్ని వేసుకోవాలి. అప్పుడే మనకు పాలు విరగకుండా పాయసం చక్కగా వస్తుందండి. ఇలా పాయసాన్ని బెల్లం మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదండి, మనకు ఉండ్రాళ్ళు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం స్లోగా కలుపుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి.
ఇలా మనం బెల్లంతో కనుక ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ చేసినట్టయితే చాలా చాలా రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. గణేశుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని సింపుల్గా ఒక్కసారి ట్రై చేయండి. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.